హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హైదరాబాద్ ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్న గాయత్రి నగర్ క్రాస్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, గాయత్రి నగర్ క్రాస్ రోడ్ నుండి మనము సైట్ లొకేషన్కి వెళ్తున్నాము. ఇంతకుముందు కూడా మనము ఈ సైట్ తీసుకురావడం జరిగింది. లాస్ట్ 15 to 20 డేస్ కింద మనము ప్రాపర్టీ పోస్టింగ్ చేసాము. అప్పుడు టెనెంట్స్ ఉన్నారు ఇంట్లో. యాజ్ ఆఫ్ డేట్ ఇప్పుడు టెనెంట్స్ ఎవరు లేరు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఇల్లు రెనోవేషన్ కూడా అయిపోయింది. మీకు స్ట్రీట్ వ్యూతో ఇల్లు చూపించబోతున్నాను. స్టే ట్యూన్, పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఇప్పుడు గాయత్రి నగర్ బస్ స్టాప్ నుండి, గాయత్రి నగర్ చౌరస్తా నుండి టువర్డ్స్ ప్రాపర్టీ సైట్ లొకేషన్ వైపు వెళ్తున్నాము. మనకు లెస్ దెన్ 1 కిలోమీటర్ లోపే మనకి ప్రాపర్టీ ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి మన ఈ సైట్ విజయ హాస్పిటల్ పక్కనే మనకి ప్రాపర్టీ వస్తుంది. పూర్తి వీడియో చూస్తే మీకు స్ట్రీట్ వ్యూతో పాటు అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో తెలిసిపోతాయి. ఇల్లు కండిషన్ కూడా ఎలా ఉందో తెలిసిపోతుంది మీకు. ప్రాపర్టీ డైమెన్షన్స్ లాస్ట్ వీడియోలో 133 నుండి 135 స్క్వేర్ యార్డ్స్ అని చెప్పడం జరిగింది. చిన్న కరెక్షన్, ప్రాపర్టీ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే 125 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, వెల్కమ్ న్యూ గాయత్రి నగర్ అని ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. డైమెన్షన్స్ కనుక చూసుకుంటే రోడ్ ఫేస్ 35 విడ్త్, లెంత్ 32 ఉంటుంది. టోటల్ 125 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ. ఇది ఎగ్జాక్ట్ ప్లాట్ డైమెన్షన్స్. మీకు డైమెన్షన్ డీటెయిల్స్ కూడా నేను మీకు కావాలనుకుంటే వాట్సాప్లో షేర్ చేస్తాను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఇదంతా మనం 40 ఫీట్ రోడ్లో వెళ్తున్నాము. లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మనము గాయత్రి నగర్ విజయ హాస్పిటల్ వైపు వెళ్ళిపోతాము. ఇది 40 ఫీట్ రోడ్. మెయిన్ రోడ్ బస్ స్టాప్ దగ్గర నుంచి ఇలా వచ్చాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి విజయ హాస్పిటల్ వస్తుంది. 40 ఫీట్ రోడ్ మీదకి వచ్చాము మనము. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ కూడా ఉండదు. ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ రోడ్ నుండి మన సైట్ వచ్చేసి 1 కిలోమీటర్ లోపే ఉంటుంది, లెస్ దెన్ 1 కిలోమీటర్. మనం ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర నుండి గాయత్రి నగర్ వచ్చేసి న్యూ గాయత్రి నగర్ మీదుగా 40 ఫీట్ రోడ్లో వచ్చాము. అక్కడ గణేష్ మండపం ఉంటుంది. ఇది 40 ఫీట్ రోడ్ నుంచి డైరెక్ట్ ఇది విజయ హాస్పిటల్ రోడ్. ఇక్కడే మీ ముందుకు ఈరోజు 125 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఇది 20 years ఓల్డ్ ప్రాపర్టీ. అన్ని ఇండిపెండెంట్ హౌజెస్ మీరు నోట్ చేసుకోవచ్చు. ఇది విజయ హాస్పిటల్. దీని నుంచి మనకి మూడవ ఇల్లు ఉంటుంది. విజయ హాస్పిటల్ పక్కన 1, 2, 3, 4 ఇళ్ళ తర్వాత మనకి 5వ ఇల్లు అవుతుంది. ఇదే ప్రాపర్టీ. ఇది రైట్ నౌ అమ్మకానికి ఉంది. మొత్తం పెయింటింగ్ అంతా వర్క్ చేయించారు అండ్ కొంచెం రెనోవేషన్ అంతా చేయించారు. ఒకసారి ఈ ప్రాపర్టీ రోడ్ కూడా చేస్తున్నాను. ప్రాపర్టీ ముందు మనకి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది కాలనీ పొజిషను. ఈ ప్రాపర్టీకి మనకి 85% వీధి పోర్ట్ ఉంటుంది. ఇది కాలనీ పొజిషను. కాలనీ ప్రిమిసెస్లో కాలనీ పొజిషన్ చూసుకోవచ్చు. అంతా కాలనీ పొజిషను. ఒకసారి వీధి పోర్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను రండి నాతో పాటు. 85 to 90% వీధి పోర్ట్ ఉంది. కొంచెం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది 125 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది ప్రాపర్టీ. ఇక్కడ చూసుకోవచ్చు, ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ ఇది. ఇప్పుడు మనము వీధి పోర్టు ఉన్న ప్రాపర్టీ మీకు ఫస్ట్ చూపిస్తున్నాను. ఇది 75 lakhs చెప్తున్నారు. ప్రాపర్టీ చూడాలనుకుంటున్న మన వ్యూవర్స్ డిస్క్రిప్షన్లో ప్రిసైజ్ లొకేషన్ ఇస్తున్నాను. ఈ లొకేషన్కి చూసుకొని మీరు సైట్ దగ్గరికి రావచ్చు. ఇది ప్రాపర్టీ ముందు మనకి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. 85 to 90% మొత్తం వీధి పోర్ట్ అయితే మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ ఈశాన్యం ఉంటుంది, ఆగ్నేయం వైపు మనకి వీధి పోర్ట్ ఉండదు. ఒకసారి మీకు చూపిస్తాను రండి, దగ్గరగా చూపిస్తాను. రెనోవేషన్ అంతా చేయించారు. ఇప్పుడు టెనెంట్స్ ఎవరు లేరు. ఇక్కడ మనకి ఆగ్నేయం అవుతుంది అండ్ అటు ఈశాన్యం అవుతుంది. ఇంతకుముందు మన లాస్ట్ వీడియో పెట్టినప్పుడు ఇక్కడ కార్ కూడా ఉండేది. కార్ కూడా తీయించేశారు. కొంచెం అంతా వర్క్ అంతా చేయించారు. డ్రైనేజ్ వర్క్ అండ్ రెనోవేషన్, పెయింటింగ్, గేట్, కొద్దిగా ప్లంబింగ్ వర్క్ అండ్ దాంతోపాటు లోపల గ్లాస్ ఫిట్టింగ్స్ అన్నీ చేయించారు. మనం మిగతా డీటెయిల్స్ లోపలికి వెళ్ళి కవర్ చేసుకుందాం రండి నాతో పాటు.
ఫ్రెండ్స్ ఒకసారి క్లోజప్గా చూసుకుందాము. ఫస్ట్ డైమెన్షన్స్. రోడ్ ఫేస్ మనకి 35 ఉంటుంది. ఇది రోడ్ ఫేస్ 35 విడ్త్. ఓకే, లెంత్ మనకి 32 ఉంటుంది. టోటల్ 125 స్క్వేర్ యార్డ్స్. ఇది ఎగ్జాక్ట్ ప్రాపర్టీ పొజిషన్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్తో ఉన్న ఈ ప్రాపర్టీ. దీనిపైన కావాలనుకుంటే మనం ఇంకొక 2 ఫ్లోర్స్ పెంట్ హౌస్ కూడా వేసుకోవచ్చు. కాలం పిల్లర్ కెపాసిటీ బాగుంటుంది. ఇది ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ బయట నుంచి చూసుకుంటే. అండ్ ఒకసారి మనం అనుకున్నాం కదా ఈ ప్రాపర్టీకి వీధి పోర్ట్ ఉంటుందని, ఒకసారి వీధి పోర్ట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది వీధి పోర్ట్ చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ఉన్నది న్యూ గాయత్రి నగర్ కాలనీలో ఉన్నాము. విజయ హాస్పిటల్ పక్కనే వస్తుంది. ఇది మన ప్రాపర్టీ ముందున్న 40 ఫీట్ రోడ్, సీసీ రోడ్ ఉంది ఆల్రెడీ. ఇటు నుంచి మళ్ళీ స్ట్రైట్ కొంచెం ముందుకు వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే మనకి టీకేఆర్ కాలేజ్, తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ చూసుకోవచ్చు. ఇదంతా 40 ఫీట్ రోడ్. మీకు ఆల్రెడీ నేను రూట్ మ్యాప్ కూడా చూపించడం జరిగింది వీడియోలో. ఒక్కసారి మనము ఇంటి లోపలికి వెళ్ళే ముందు సైడ్ కూడా ఎలా ఉందో చూసుకుందాం రండి. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ 75 lakhs బడ్జెట్ సెగ్మెంట్లో ఓనర్ కోట్ చేశారు. ఓనర్స్ దగ్గర నుండి మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది సైడ్ వైపు, మనం ఈస్ట్ ఫేస్ వైపు ఉన్నాం కదా, ఇది సౌత్ వైపు. సౌత్ వైపు కూడా మనకి 2.5 ఫీట్లు, 2 నుంచి 2.5 ఫీట్ల గల్లీ చూసుకోవచ్చు. కాంపౌండ్ వాల్ ఉంటుంది మనకి. ఇది మన కాంపౌండ్ వాల్ ప్రిమిసెస్లోనే ఉంటుంది. ఇది సౌత్ వైపు ఉన్న పొజిషన్. ఒకసారి మనము నార్త్ పొజిషన్తో పాటు వెస్ట్ పొజిషన్ కూడా చూసుకుందాము రండి. ఇదంతా 40 ఫీట్ రోడ్. ఓకే, స్టే ట్యూన్ ఫ్రెండ్స్, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రిసైజ్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సైట్ చూడాలనుకుంటున్న కస్టమర్స్ ఎవరైనా 1 day బిఫోర్ కాల్ చేయాలి. ఇక్కడ లొకేషన్ వచ్చినప్పుడు కూడా మనం చూసుకోవచ్చు. గేట్ ఇదంతా రెనోవేషన్ అంతా చేయించారు. మొత్తం పెయింటింగ్ అంతా చిన్న చిన్న పనులన్నీ చేయించారు. ఇక్కడ హౌస్ ఫర్ సేల్, ఇక్కడ బోర్డు ఉంటుంది. వందే భారత్ ప్రాపర్టీస్ మన కాంటాక్ట్ నెంబరే ఉంటుంది. ఇక్కడ డైమెన్షన్స్ 35 విడ్త్, 32 లెంత్, టోటల్ 125 స్క్వేర్ యార్డ్స్. ఈ ప్రాపర్టీ మొత్తము 20 years ఓల్డ్. అండ్ ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా ఉంది. 27 నుండి 30 lakhs బ్యాంక్ లోన్ ఉంది. ఇది ప్రాపర్టీ లోపలికి వచ్చిన తర్వాత సెట్ బ్యాక్ ఈస్ట్ మనకి ఆగ్నేయం వైపు మెట్లు ఉంటాయి. ఒక్కసారి మీకు నేను నార్త్ వైపు సెట్ బ్యాక్ చూపిస్తాను రండి. ఇక్కడ మనకి సంప్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ నార్త్కి సెట్ బ్యాక్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3.5 నుంచి 4 ఫీట్ల సెట్ బ్యాక్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసము పెద్ద వైడ్ విండోస్ అయితే చూసుకోవచ్చు. రైట్, మనకి 32 లెంత్ కింద ఉంటుంది. 100% ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తున్నాను. కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. 100% పూర్తి వీడియో చూడండి. మీరు ఇంత దూరం వచ్చి చూసుకునే ముందే వీడియోలోనే చూసుకుంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది మనం ఇప్పుడు వెస్ట్ ఫేస్ వైపు చూసుకుంటున్న సెట్ బ్యాక్. 2.5 ఫీట్ల గల్లీ చూసుకోవచ్చు మీరు. డ్రైనేజ్ అన్నీ ఇచ్చారు చుట్టూరుగా. ఇది మన సౌత్ ఫేస్ వైపు సెట్ బ్యాక్. అన్ని వైపులా తిరిగి చూపిస్తున్నాను. ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఇండివిజువల్గా ఉందాం అనుకున్న వాళ్ళకి బాగా కుదురుతుంది ప్రాపర్టీ. ఇక్కడ ఆగ్నేయంలో మనకి మెట్లు ఇచ్చారు చూసుకోవచ్చు. అంటే బయటి వాళ్ళ కోసం ఇక్కడ మెయిడ్ పని మనిషి కోసం అట్లా, బయట వాళ్ళ కోసం ఇక్కడ ఇండియన్ సిట్టింగ్తో బాత్రూమ్ చూసుకోవచ్చు. ఆగ్నేయంలో ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది మనకి ఈస్ట్ ఆగ్నేయం వైపు. ఒక్కసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకున్నాము. మీకైతే అన్ని వైపులా సెట్ బ్యాక్స్ ఇవన్నీ చూపించడం జరిగింది. ఇక్కడ మనకి సంపు కూడా ఒకటి ఉంటుంది. ఒకసారి చూద్దాము. వాటర్ సంప్ ఇది. కృష్ణ వాటర్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఈ సంపులో కృష్ణ వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ అవుతుంది మనకి. పైన వాటర్ హోర్ ట్యాంక్కి ఇచ్చేసుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్, మనము అండర్ గ్రౌండ్ వాటర్ సంప్ చూసుకున్నాం కదా, మనం ఒకసారి లోపలికి వెళ్దాం. ఇంకా అయితే కాలనీ అసోసియేషన్ నుంచి వాటర్ ఉంటుంది డే బై డే, అండ్ మున్సిపల్ వాటర్ డే బై డే ఇస్తున్నారు. అవే చాలా సఫిషియంట్ సరిపోతాయని చెప్పడం జరిగింది ఓనర్స్. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాము. ఈ డోర్ కూడా మొత్తం అంతా నీట్గా చేయించారు. ఎక్కడ వర్క్ అంతా టెనెంట్స్ ఉండే ఇంతకుముందు మొత్తం వాళ్ళని వెకేట్ చేయించారు. లోపలికి వెళ్దాము, మనము అంతా చూసుకుందాము. ఇది హాల్, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక పెద్ద విండో ఇచ్చారు. అండ్ పెద్ద హాల్,
మొత్తం మార్బుల్ ఇచ్చారు చూసుకోవచ్చు. కంప్లీట్ మార్బుల్తో ఉంటుంది ఫినిషింగ్ అంతా, గ్రౌండ్ వర్క్ ఫ్లోరింగ్ అంతా. రైట్, ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక విండో ఉంటుంది నార్త్కి, చాలా పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు. ఇది మనకి ఈస్ట్ మెయిన్ డోర్ ఉంటుంది. ఓకే, రండి. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ షెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు. రైట్, హాల్ అయితే చాలా స్పేషియస్గా, చాలా పెద్దగా ఉంది. 125 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. 75 lakhs కింద ఇస్తామన్నారు. ప్రాపర్టీ గాయత్రి నగర్, న్యూ గాయత్రి నగర్లో వస్తుంది. బస్ స్టాప్ దగ్గర నుండి మెయిన్ రోడ్ కర్మన్గఢ్ రోడ్లో బస్ స్టాప్ దగ్గర నుండి కరెక్ట్ 1 kilometer డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. విజయ హాస్పిటల్ ల్యాండ్ మార్క్. ఇక్కడ కిచెన్ కవర్ చేసుకుంటున్నాము. సఫిషియంట్ షెల్ఫ్లు అన్నీ ఇచ్చారు చూసుకోవచ్చు. ఎక్సలెంట్ షెల్ఫ్లు, చాలా ఎక్కువ షెల్ఫ్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ సజ్జ కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను. సౌత్ సెట్ బ్యాక్ అన్ని వైపులా మీకు 2.5 నుండి 3 feet, అండ్ నార్త్కి ఒక వైపు 4 feet సెట్ బ్యాక్ ఇచ్చారు. బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం రండి మనం. ఫస్ట్ కొద్దిగా వీడియో లెంత్ అయితే ఉంటుంది, పూర్తి వీడియో చూడండి. ఇది మాస్టర్ బెడ్రూము. వెంటిలేషన్ పరంగా బాగుంది. మనకి సౌత్కి ఒక విండో ఇచ్చారు అండ్ వెస్ట్కి ఒక విండో ఇచ్చారు. వెంటిలేషన్ బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు షెల్ఫ్లు ఇచ్చారు. మళ్ళీ చిన్నగా దానిపైన ఒక సజ్జలాగా ఇచ్చారు. మనకు కావాలనుకున్న సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టుకునే విధంగా ఉంది. బాగుంది, పెద్దగా ఉంది. మంచిగా ఒక డబుల్ సైజ్ బెడ్ అయితే వచ్చేస్తుంది మనకి. బాగుంది కదా. టెనెంట్స్ అప్పుడు ఉన్నప్పుడు చాలా చూడటం కూడా కుదరలేదు మనకి. ఇక్కడ వెస్ట్రన్ సిట్టింగ్తో బాత్రూమ్ చూసుకోవచ్చు మీరు. పైన ఇంకో 2 floorలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి మనం రూఫ్ టాప్ కూడా కవర్ చేసుకుందాము. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకొని నాతో పాటు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇంటికి వెంటిలేషన్ చాలా బాగా కుదిరింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి విండోస్ చూసుకోండి. ఒకటి నార్త్కి ఇచ్చారు. ఇది నార్త్ వైపు వెంటిలేషన్. అండ్ ఇంకోటి వెస్ట్ వైపు. ఇది ఇక్కడ షెల్ఫ్లు కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. రూమ్ సైజ్ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా స్పేషియస్గా ఉంది. రైట్, ఇక్కడ బాత్రూమ్ కాదు, ఇది జస్ట్ స్నానం చేసుకోవడానికని ఇచ్చారు. ఇది ఇక్కడ స్నానం కోసమని ఇచ్చారు. రూఫ్ టాప్ పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాము. నాతో పాటు రండి. ఇక్కడ మన బయటికి రాగానే చూసుకోవచ్చు మనకి 6 feet సెట్ బ్యాక్ ఉంటుంది. 6 నుంచి 7 feet సెట్ బ్యాక్. మెట్లు కూడా చూసుకుంటే చాలా పెద్దగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 3.3, 3.3 సైజెస్లో ఈ మెట్లు కూడా చూసుకోవచ్చు మీరు. పైకి వెళ్దాం రండి. మెట్లు కూడా బాగానే ఉన్నాయి, ఈజీగా ఎక్కేటట్టే ఉన్నాయి. మనకి పైన ఇంక కావాలనుకుంటే ఇంక 2 floorలు వేసుకోవచ్చు. దీనిపైన 2 floorలు పెంట్ హౌస్. 20 years పాతది ఈ బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్తో ఉంటుంది. ఇంటి ట్యాక్సీలు అన్నీ కట్టుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు పిల్లర్స్, ఈ కాలమ్స్ చూసుకోవచ్చు మీరు. పైన ఇంటి పైన రూఫ్ టాప్ పైన వాటర్ ఓవర్ ట్యాంక్ ఇచ్చారు. కాలనీ కమ్యూనిటీ అయితే చూసుకోవచ్చు మీరు. అన్ని వైపులా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అన్ని వైపులా ఇండిపెండెంట్ హౌసెస్ చూసుకోవచ్చు. ప్రాపర్టీ గురించి కంక్లూడ్ చేద్దాం రండి. బాగుంది ఫ్రెండ్స్. 75 lakhs. లాస్ట్ టైము మనం పెట్టినప్పుడు రేట్ వేరే ఉండే. కొద్దిగా ఇల్లుకంతా వర్క్ అంతా చేయించారు. 75 lakhs కింద కోట్ చేయడం జరిగింది ఓనర్స్. లొకేషన్ మాత్రం డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తున్నాను. డైరెక్ట్ ప్రాపర్టీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేసుకొని రండి. బెటర్ 1 day ప్రయర్, ఒక రోజు బిఫోర్ కాల్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తే కీస్ ఓనర్స్ దగ్గర ఉంటాయి, తీసుకొచ్చి మీకు సైట్ చూపించడం జరుగుతుంది. ఒకసారి ప్రాపర్టీ గురించి కంక్లూడ్ చేద్దాం రండి. ఫ్రెండ్స్, లెట్ us కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ.
ఈ ప్రాపర్టీ కనుక చూసుకుంటే మన గాయత్రి నగర్ బస్ స్టాప్ దగ్గర నుండి 1 కిలోమీటర్ లోపే వస్తుంది. ల్యాండ్ మార్క్ విజయ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. 40 ఫీట్ రోడ్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. డైమెన్షన్స్ ఇంకోసారి చెప్పుకుందాము. 35 విడ్త్ 32 లెంత్తో ఉంటుంది. టోటల్ 125 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. 20 ఇయర్స్ పాతది, 20 సంవత్సరాల పాత ఇల్లు ఇది. రైట్ నా అమ్మకానికి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్తో ఉంటుంది. అన్ని మున్సిపల్ ట్యాక్స్లు అన్నీ ఉన్నాయి. ఈ ప్రాపర్టీకి యాజ్ ఆఫ్ డేట్ 27 lakhs నుంచి 30 lakhs మధ్యలో ఉంటుంది బ్యాంక్ లోను. మీరు కావాలనుకుంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాపర్టీ కనుక చూసుకుంటే 100% వీధిపోటు ఉంటుంది. అంటే 85 to 90% వీధిపోటు పక్కా ఉంటుంది. అటు ఈశాన్యంకి మనకి మ్యాక్స్ వీధిపోటు వస్తుంది. ఆగ్నేయం వైపు అయితే ఎలాంటి వీధిపోటు ఉండదు. మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ ప్రాపర్టీ చూడాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Have a wonderful day. Jai Bharat, Jai Hind. Thank you.